రామరాజు ఫ్యామిలీ అంతా కూడా చందుకి నిశ్చితార్థం కోసం అందరూ కూడా బయలుదేరుతారు. ఇక అందరూ బయలుదేరి బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న రామరాజు అయితే ధీరజ్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే అక్కడ వాళ్ళ అన్నయ్య నిశ్చితార్థం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ధీరజ్తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మాత్రం నిశ్చితార్థానికి రావడానికి వీల్లేదు. ఇదిగో బుజ్జమ్మ, ఆ అమ్మాయి ఒక్కదాయే మనతో పాటు రమ్మను, వీడు రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే వేదవతి, చందు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి, చిన్నోడు రాకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును బుజ్జమ్మ, వాడు మాత్రం రావడానికి వీల్లేదు, వాడు కానీ వచ్చాడంటే నిశ్చితార్థం ఆగిపోతుంది, ఆ అమ్మాయిని మాత్రమే రమ్మను అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ప్రేమ, ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఏం చేయలేక బాధపడుతూ అక్కడే వాళ్ళ నాన్నని చూస్తూ ఉండిపోతాడు. ఇక అక్కడ వాళ్ళందరూ కూడా నిశ్చితార్థం కోసం అని చెప్పి ఒక గుడి వరకు వెళ్తారు. గుడి వరకు వెళ్ళాక కారు దిగి రామరాజు అయితే ఆ భాగ్యంకి ఫోన్ చేసి, చెల్లమ్మ, మేము ఇక్కడ గుడి దగ్గర ఉన్నాము, ఫంక్షన్ హాల్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆ భాగ్యం అయితే, రండి అన్నయ్య గారు, ముందు గుడిలోనికి రండి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది. దాంతో రామరాజు ఫ్యామిలీ అందరూ కూడా గుడి లోపలికి వెళ్తారు. ఇక పంతులు గారు అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసి రామరాజు ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటారు. ఇక రామరాజు అయితే, ఏంటి చెల్లమ్మ, ఈ ఏర్పాట్లన్నీ ఏంటి, ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో భాగ్యం అయితే, నిశ్చితార్థం అన్నయ్య, నిశ్చితార్థం ఎక్కడే కదా, వీళ్ళిద్దరు నిశ్చితార్థం అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు, వేదవతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నిశ్చితార్థం ఇక్కడ, ఏదో ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారని మేము అనుకున్నాం, మీరేంటి ఇలా సింపుల్గా తేల్చేశారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, ఏంటన్నయ్య అలా మాట్లాడతావు, గుడిలో ఆ దేవుడి ముందు జరిగితేనే మంచిది అని నేను ఇక్కడే ఏర్పాటు చేశాను, అందుకే ఈ నిశ్చితార్థం ఇక్కడే జరగాలని చెప్పి భాగ్యం అంటుంది. అది విని అక్కడ ఉన్న రామరాజు, వేదవతి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక రామరాజు ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.